హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. అయితే నేను ఫస్ట్ కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాను. అవి మంచిగా ఉడికిపోయిన తర్వాత పొట్టు తీసి వాటికి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఆనియన్స్, చిల్లీ, టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉడకపెట్టిన ఎగ్స్ని ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కోడిగుడ్డు పులుసు? అయినా తెలియని వాళ్ళు ఎవరు ఉండరులే, చాలామందికి తెలుసు ఇది. అయినా నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తానో చూస్తూ ఉండండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, ఓకేనా? చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేస్తాను నేను. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎగ్స్ పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువగానే వేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. టమాటో కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, అది మంచిగా బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసి కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు ఆ పులుసు ఆ కోడిగుడ్లకి మంచిగా పడుతుందన్నమాట. అప్పుడు ఎగ్స్ చాలా బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అంతే, చాలా సింపుల్ కదా. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయింది. అంతే, చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో కోడిగుడ్డు పులుసు అండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. మీకు నచ్చిందా? మరి నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. అంతవరకు కీప్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయ్స్.